హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఈ మధ్యకాలంలో మనం చాలామంది ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్ని చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా రోజులు నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకొని టైం అంతా డిలే చేసుకొని అసలు నిజమైన ప్రాబ్లమ్ని కనుక్కోకుండా డిలే చేస్తాం వల్ల వాళ్ళ ఇష్యూ చాలా పెద్దగా అయిపోతుంది. ఇట్లాంటి కపుల్స్ని తరచుగా ఎక్కువ మందిని చూస్తున్నాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఎర్లీగానే ముందే వాళ్ళకి చాలా సైన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ బాడీలో ప్రాబ్లం ఏదో ఒకటి ఉంది అని తెలిసేది, కానీ చాలామంది వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. మనకి ఫస్ట్ థింగ్ ఫ్యూ సైన్స్ గురించి చెప్తాను మీకు, ముందే తెలుసుకునేటట్టు మీ ఫర్టిలిటీకి ప్రాబ్లం అయ్యే సైన్స్ ఏంటి అంటే, ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. చాలామందికి పీరియడ్స్ లేట్గా రావటం, అంటే ఒక 2 to 3 months డిలే అవ్వటము, లేదు అంటే చాలామందికి ఏంటి అంటే ఇర్రెగ్యులర్, అసలు వెరీ ఇర్రెగ్యులర్, ఒకసారి 2 monthsకి వస్తుంది, ఒకసారి 1 month, ఒక్కొక్కసారి 3 monthsకి రావటం, ఇట్లా లేట్గా రావటాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారనమాట. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందువల్ల అంటే ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, అంటే ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవటం. ఇది కూడా ఒక సైన్ అనమాట, మనం ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి అనమాట. సో ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఫర్ ష్యూర్ ఒకసారి డాక్టర్ని కలవటం బెటర్. ఇంకొకటి చాలామందికి స్కిన్ ప్రాబ్లం, అంటే బాగా పింపుల్స్ రావటం, హెయిర్ లాస్ అవ్వటం, మెడ దగ్గర నలుపు రావటం, ఇవన్నీ కూడా ఒక సైనే అనమాట. కానీ అది వాళ్ళు ఏదో స్కిన్ ప్రాబ్లం అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇది స్కిన్ ప్రాబ్లం కన్నా ఇది పీసీఓడి ప్రాబ్లం మోస్ట్లీ ఉండొచ్చు అనమాట. సో అది ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే నిజంగా మనకి అసలు ప్రాబ్లం ఉంటే తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఇంకొకటి, చాలామంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఈజీగా, ఇన్స్పైట్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్న, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నా కూడా వెయిట్ గెయిన్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలాంటప్పుడు మేబీ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, దానివల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రాదు అనమాట. సో అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసేసి మెయిల్ చాలామంది ఫర్టిలిటీ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్కువసేపు ఫీమేల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీద, వాళ్ళ వెయిట్ గెయిన్ మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోద్ది. సో మెయిల్ అనేది పక్కన పెట్టేస్తారు, మగవాళ్ళ స్పర్మ్ అనేది చూడటం. సో మగవాళ్ళ స్పర్మ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. సో ఒక్కసారి మగవాళ్ళకు కూడా మీరు స్పర్మ్ టెస్ట్ ఒకసారి చేపిస్తే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, చాలామందికి ఈజీగా అలసిపోతూ ఉంటారు. అందరూ అనుకుంటారు మేము ఎక్కువసేపు వర్క్ చేయటం వల్ల నేను అలసిపోతున్నాను అట్లా అనుకోవచ్చు, కానీ అది ఒక్కటే రీజన్ అవ్వుండకపోవచ్చు. మేబీ థైరాయిడ్ ఉండొచ్చు, మీకు ఎనీమియా ఉండొచ్చు, అంటే బ్లడ్ తక్కువ ఉండొచ్చు. ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఈ టైర్డ్నెస్ ఉంటుంది. సో మీకు థైరాయిడ్ ఉన్నా, మీకు బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న సైన్స్ మనకి ముందే తెలుస్తూ ఉంటాయి, కానీ అవి మనం కంపల్సరీ చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నిటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇట్లాంటి ఏదైనా చిన్న సైన్స్, అంటే వార్నింగ్ సైన్స్ మీకు కనిపిస్తే ఒకసారి మీరు ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి మీ హార్మోన్స్ ఎలాగున్నాయి, మీ స్కాన్ చేసి మీ యూట్రస్ ఎలా ఉంది, మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మీ గర్భసంచిలో ఉన్న లేయర్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఈ సైన్స్ అన్నిటిని తొందరగా మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే ఫాస్ట్గా చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే మీరు ఎక్కువ రోజులు డిలే చేశారనుకోండి, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో డిలే చేయకుండా ఈ చిన్న చిన్న సైన్స్ కనిపించిన వెంబటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. అన్ని చోట్ల మా కన్సల్టెంట్స్ ఉన్నారు, ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ మీకు ప్రాపర్గా గైడ్ చేయగలరు అనమాట. థ్యాంక్ యూ.